భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 5వ సంపుటి నహుష చరిత్ర నుండి 8వ అధ్యాయం అనురాగం. అంతలో ఇందాక వచ్చిన రంభ అక్కడికి వచ్చింది. ఆమె పక్కన మరెవరో సుందరాంగి తల వంచుకొని నిలబడి ఉంది. వారిద్దరూ దగ్గరకు వచ్చారు. అందులో ఆ రంభ అభినందన పురస్సరంగా ఆశీర్వచనం పలికింది. ఆ రెండవ సుందరి తల వంచుకుని చేతులు జోడించి నమస్కరించింది. విజయోత్సాహంతో ఉల్లాసంగా ఉన్న వీరనహుషుడు ఆ రెండవ సుందరి వంక నిర్నిమేషంగా చూశాడు. ఆమె సౌందర్యానికి అతడు ఆశ్చర్యపరవశుడయ్యాడు. పక్కనున్న రంభ సౌందర్యం త్రిజగత్ విస్తృతం. అయితే ఈ సుందరి సౌందర్యానికి ఆ రంభ సౌందర్యానికి పోలికే లేదు. ఈవిడ బాగా చిక్కి ఉంది. అయినా తేజో విశేషం చేత మామూలుగానే కనిపిస్తోంది. ఆ ముఖంలో కనిపిస్తున్న తాపస తేజస్సు ఆశ్చర్యకంగా ఉంది. విలాసైక జీవనులైన దేవతా స్త్రీలలో సత్వమయమైన ఈ తేజస్సులా వచ్చిందా అనుకున్నాడు నహుషుడు. ఆ సుందరి ముఖంలో లజ్జ, భయం, సందేహం కూడా దోబూచులాడుతున్నాయి. పక్కనున్న రంభ ప్రతి అణువులోంచి విలాసం రాలిపడుతోంది. ఈమె ప్రతి నిశ్వాసంలోంచి వినయం ఉరకలు వేస్తోంది. శరీర నిర్మాణానికి మించి వేసుకున్న అలంకరణలోంచి పొంగుకుని వస్తోంది రంభలో సౌందర్యం. శుష్కించి నిరలంకారమై ఉన్న శరీరంలోంచి అనిర్వచనీయమైన లావణ్యం ఏదో వరదలవుతోంది ఈ సుందరిలో. తన దుస్తుల తీరులో తన ప్రత్యంగ సౌందర్య విశేషాన్ని ప్రకటించుకోవటంలో ఉంది రంభ సమ్మోహకత. వినయం చేత, మర్యాద చేత చేసుకున్న వస్త్ర అలంకరణలో ఒదిగి ఉండడం చేత మిన్నంత ఎత్తుగా ఎదిగి ఉంది ఈ సుందరి సౌందర్యం. విలాసోజ్వలమైన రంభ సౌందర్యం మత్తెక్కించేదిగా ఉంది. సత్వ మనోహరమైన ఈ సుందరి సౌందర్యంలో ప్రశాంతి నెలకొని ఉంది. ఈ తారతమ్యాన్ని కొద్ది క్షణాలు నిర్నిమేషంగా గమనిస్తూ నిలబడిపోయిన రాజకుమారుణ్ణి లజ్జా సందేహాలతో ఓరకంట ఆ రాజకుమారుణ్ణి తిలకిస్తున్న ఆ సుందరిని మార్చి మార్చి గమనించింది రంభ. రాజకుమారుడి మనస్సు ఆ సుందరి సత్వ సౌందర్యం మీద లగ్నమైంది. కానీ అతడు ధర్మం చేత, వినయం చేత, గాంభీర్యం చేత నిశ్చలంగా ఉండిపోయాడని గ్రహించింది రంభ. అప్పుడు ఆమె రాజకుమారుణ్ణి మళ్ళీ అభినందించి చిరునవ్వుతో ఇలా చెప్పసాగింది. మహావీర రాజకుమార, ఈమె నే చెప్పిన మా చెలి అశోక సుందరి. నీకై ప్రాణాలు ఉగ్గపట్టుకుని ఉంది. నీకై తపోమయమైన జీవితాన్ని గడుపుతున్నది. ఈమె తపశ్శక్తికి భయపడే ఆ హుండు ఈమె దరిచేయడానికి జంకేవాడు. మొండితనం వల్ల తెచ్చి బందీ చేసుకున్నా, లేనిపోని కొరివిని తెచ్చిపెట్టుకున్నానే అని మదన పడుతూ ఉండేవాడు. నాయనా, రాక్షస గృహంలో ఉన్నదే అని సందేహం పెట్టుకోకు. అంత మాత్రం చేత ఆమెకు దోషం అంటలేదు. పూర్వం సీతా మహాసాధ్వి రాక్షస గృహంలో ఉండవలసి రాలేదా? ఈమె కూడా అలాంటిదే. ఆ హుండడి నగరంలో ఉన్న ఈవిడి తపస్సు నిరంతరాయంగానే గడిచింది. చూస్తున్నావు కదా ఆ ముఖ వర్చస్సును. తపస్సు చేత, నీ విరహం చేత చెరిసగంగా కృషించి శల్యావశిష్టంగా ఉంది. అయితేనేమి, తపోమయమైన మహా తేజస్సులతో మమ్మల్ని అందరినీ మించిన సౌందర్యం ఆమెలో ప్రకాశిస్తోంది. అందువల్ల నాయన, నువ్వు ఈ తపస్విని పాణిని గ్రహించు. మీ ఇరువురికి శుభం కలుగుతుంది. ఆ మాట విని నహుషుడు సన్నగా నవ్వి, అమ్మ, గురువాజ్ఞతో ఇక్కడికి వచ్చాం. ఇక ముందు కూడా గురువాజ్ఞే మాకు మార్గదర్శకం. రండి, ముందు వశిష్ఠాశ్రమానికి వెడదాం. భగవంతులైన వశిష్ఠ మహరుల ఆజ్ఞ మీకు కూడా శిరోధార్యమే కదా అన్నాడు. వారిద్దరూ అంగీకారంగా ఔదలల చేతులు జోడించారు. నహుషుడు వాళ్ళని రథమెక్కించుకొని ఇతర దేవతా వర్గానికి వీడ్కోలు చెప్పి వశిష్ఠాశ్రమానికి వచ్చి దూరంగానే రథం ఆపి తాము ముందు పోయి గురువైన వశిష్ఠ మహర్షి పాదాల మీద వాలి విజయవృత్తాంతమంతా వివరించి ఆయన ఆశీస్సులు అందుకున్నాడు. అంతలో అశోక సుందరి వచ్చి మహర్షి పాదాలకు వందనం చేసి అనుగ్రహించండి అంది దీనంగా. ఆయన మందహాసపూర్వకంగా కళ్యాణ సిద్ధిరస్తు అన్నాడు నహుషుడి వంక చూస్తూ. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి మునిజనుల సమక్షంలో అశోక సుందరి నహుషుల వివాహాన్ని వశిష్ఠ మహర్షి యథాశాస్త్రంగా జరిపించారు. 8వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.